అందరికీ నమస్తే. ఈ మధ్య లంచావతారులు అంటే లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి భారీగా దొరుకుతున్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద లంచాలు తీసుకుంటూ దొరుకుతున్నారు. ఎందుకు వాళ్ళకు ఆల్రెడీ జీతాలు లక్షల లక్షల జీతాలు ఉంటాయి, అయినా సరే లంచాలు తీసుకుంటున్నారు. సరే, లంచాలు ఇవ్వడం తప్పే, లంచాలు తీసుకోవడం తప్పే. కానీ లంచాలు తీసుకునే వాళ్ళు లేకపోతే లంచాలు ఇవ్వడు, లంచాలు ఇచ్చేవాళ్ళు లేకపోతే లంచాలు తీసుకోరు. కానీ బాగా పెరిగిపోయింది. ఏసీబీ బాగా పనిచేస్తుంది కాబట్టి దొరికిపోతున్నారా, లేకపోతే కరప్షన్ పెరిగిందా? ఇక్కడ రెండు కరప్షన్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్ కరప్షన్, రెండు ఆఫీసర్స్ కరప్షన్. పొలిటికల్ కరప్షన్ అంటే పొలిటీషియన్స్ చేసేది, ఆఫీసర్స్ కరప్షన్ అంటే అధికారులు చేసేది. లాస్ట్ మనకు మొత్తం 3 గవర్నమెంట్ తెలంగాణలో 14, 18, 23. 14లో ఆఫీసర్స్ కరప్షన్ కనిపించింది, 18 తర్వాత పొలిటికల్ కరప్షన్ కనిపించింది. ఇప్పుడు 2 కనిపిస్తున్నాయి, పొలిటికల్ కరప్షన్ అండ్ ఆఫీసర్స్ కరప్షన్. రెండు పెద్ద మొత్తంలో కనిపిస్తున్నాయి. ఒకరికొకరు పోటీ పడి కరప్షన్ చేస్తున్నారా? నేను మీకు కొన్ని ఏసీబీ ఈ మధ్యకాలంలో పట్టుకున్న కేసుల గురించి చెప్తా. అంతకన్నా ముందు ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఒక్కసారి క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది సిగ్నల్ టీవీ. సబ్జెక్ట్లో పోతే నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, ఆయన అవినీతి అక్రమాల ఆరోపణలు, ఇంకా ఏసీబీ దొరకలే, ఆరోపణలు వచ్చినాయి. ఏసీబీ దొరికిన కేసులు కూడా చెప్తా, చాలా ఉన్నాయి అట్లాంటివి. ఏంటంటే నీలోఫర్ హాస్పిటల్ ఆడ పేషెంట్ల వెంబడి వచ్చే అటెండెంట్స్కే జాగా దొరకదు, కానీ ఒక ప్రైవేట్ మెడికల్ షాపులు పెట్టించింది లోపల. ఇక బ్లడ్ బ్యాంకులో దొంగతనం, ఇట్లాంటివన్నీ ఆరోపణలు వస్తే ఆయన ఎత్తేసిండ్రు. ఇక ఏసీబీకి దొరికింది భవనాల అనుమతి కోసం 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్ట. డిమాండ్ చేసుడు కూడా ఇంకా దొరుకుతాం ఉంటాం పోదాం అనుకుంటున్నారేమో, కానీ 5,000, 10,000 కాలం పోయింది, లక్షలే మొత్తం, లక్షల రూపాయలు. మొన్న చూసినాం, గుర్తుందా? ఎవరు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 70 లక్షల రూపాయలు లంచం. ఒక కాంట్రాక్ట్ కంపెనీకి సంబంధించిన ఆ ట్యాక్స్ ఏదో వాళ్ళు కట్టలేదా, సంథింగ్ ఏదో జరిగింది. ఆ కేసు గురించి ఒకటే కేసుకు 70 లక్షల రూపాయలు లంచం అడిగిండు. అది ఏసీబీ కూడా పట్టుకోలేదు, సిబిఐ పట్టుకున్నది కేసు. వాళ్ళకి ఏదో సోర్సెస్ ఉంటే ఇచ్చేవాళ్ళు కంప్లైంట్ చేయలేదు, తీసుకునే వాళ్ళు కంప్లైంట్ చేయరు, ఎట్లా? కానీ వాళ్ళకున్న సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు థర్డ్ పార్టీ, ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉంటే ఆయన పట్టుకుంటే మొత్తం వివరాలు బయటకు వచ్చినాయి. 70 లక్షల రూపాయలు అంటే ఏంది ఒక కేసులో? అసలు ఎన్ని కేసులు తీసుకున్నారు, ఎన్ని డబ్బులు సంపాదించారో కూడా తెలియదు. ఇప్పుడు ఈ భవన అనుమతికి ఏంటంటే సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ అంట ఆయన వచ్చి భవనాల అనుమతి కోసం 8 లక్షల రూపాయలు మాట్లాడుకున్నారంట. ఆల్రెడీ 4 లక్షలు ఇచ్చేసిందంట, ఇంకా మిగతా 4 లక్షలు ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తు తిరస్కరించినట్ట. పోయి ఫిర్యాదు చేసిండు, ఆల్రెడీ 4 లక్షలు ఇచ్చినా ఇంకో 4 లక్షలు ఇవ్వాలని చెప్పేసి నా అప్లికేషన్ రిజెక్ట్ చేసిండు అని. దాంతోన దొరికిపోయాడు. ఇంకో ఆయన దొరికిండు. మళ్ళీ నిన్న ఇవన్నీ 1-2 డేస్లో జరిగిన కేసులు. కామారెడ్డి జిల్లా కోర్టు ఏపీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, తర్వాత కానిస్టేబుల్, తర్వాత పెద్ద శంకరంపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ, వీళ్ళందరూ రకరకాల కేసుల్లో దొరికిపోయినరు. ఇక ఇట్లాంటి కేసులు తీస్తే ఎన్ని ఉన్నాయంటే రీసెంట్గా ఒక కేసు చూపిస్తాను నేను మీకు. ఇది ఇయ్యాలనే దొరికింది. ఇయ్యాలి అంటే పేరు శంకర్, ఎస్ఐ, జగదీర్గుట్ట ఎస్ఐ. ఈయన దేనికి లంచం అడిగింది తెలుసా? 15,000 లంచం అడిగిండు. దేనికి తెలుసా? ఈ భాజపా చంద్రులు ఉంటారు కదా, ఈ భాజపా చంద్రులు రాత్రిపూట మరి ఎందుకు కొట్టిర్రంట. కొడితే సౌండ్ పొల్యూషన్ అయింది, మీరు డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పేసి అలా పట్టుకుపోయారంట. 15,000 లంచం అడిగిండు. ఏంటంటే సౌండ్ పొల్యూషన్ కేసులో బ్యాండ్ బాజా వాళ్ళ సామాను సీజ్ చేసినట్ట. బ్యాండ్ బాజా వాళ్ళ సామాను అంటే ఏముంటుంది, ఆ డోలు ఇవి ఉంటాయి కావాలి, అవి సీజ్ చేసిర్రంట. ఆ బ్యాండ్ సామాగ్రి తిరిగి ఇవ్వాలంటే 15,000 రూపాయలు అడిగినట్ట. వాళ్ళు మంచిగా ఏసీబీకి ఫోన్ చేసిర్రు. ఏసీబీకి ఫోన్ చేసి కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన పైసలే, వాళ్ళతోనే ఉంటాయి పైసలు, కానీ వాళ్ళు ఇచ్చిన పైసలే తీసుకుపోయారు. కలర్ అంటిస్తారు కదా, ఆ పింక్ కలర్ కనిపిస్తుంది ఎప్పుడు, అవి తీసుకుపోయి ఇయ్యంగానే పోలీసులు పెట్టుకున్నారు ఈ శంకర్ అనే ఎస్ఐని. ఇంకా ఇట్లా అసలు కారణాలు చూస్తే చాలా విచిత్రమైన కారణాలు ఉంటాయి ఆ కేసులు. ఈ మధ్యకాలంలో నేను కొన్ని కేసులు చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి. టీజీఎస్పీ DCL కరెంట్ అయిన ఆర్జిసన్ గ్రూప్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ అబ్దుల్ రెహమాన్ 20,000, తక్కువేం లేదు, 2,000, 3,000, 5,000 కాలం చెల్లినది. వరంగల్ పంచాయతీ రాజ్ శాఖల అసిస్టెంట్ ఇంజనీర్ కంకనాల రమేష్, అసిస్టెంట్ గోగులు సరయ్య
10,000 లంచం. సూర్యాపేట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె పార్థసారథి అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ మన దొరకలే రాఘవులు 16 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూనే పట్టుకున్నారు ఇక పోలీసులు. ఇక ఇట్లా చూసుకుంటూ పోతే మన మార్చిలో మొత్తం ఏసీబీ 15 కేసులు నమోదు చేసి 15 మంది ప్రభుత్వ ఉద్యోగులను లంచం కేసులు బుక్ చేసింది మార్చిలో, ఒక్క మార్చి 2025లో. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి మన దృష్టికి వచ్చిన ఇవి, కానీ పేపర్లు రాసేది కొన్ని ఇంకా రానే రావు. కానీ లక్షల లంచాలు తీసుకుని దొరుకుతున్నారు, కొన్ని కాదు. ఎవరితో పోటీ పడుతున్నారు అంటే పొలిటీషియన్స్, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ. ఇప్పుడు అన్ని వార్తలు అవే కదా, మన సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రయత్నం ఏందో తెలియదు. మినిస్టర్లు కమిషన్లు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేల బామార్దులు వాళ్ళ తమ్ముళ్ళు రంగంలో దిగి వాళ్ళే కాంటాక్ట్లు చేసి వాళ్ళే కమిషన్లు తీసుకుంటున్నారు. అన్ని కమిషన్ల మీద నడుస్తున్నాయి ఈ గవర్నమెంట్లో, అన్ని పనులు అవుతున్నాయి కమిషన్లు తీసుకొని. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేసి దొరికిపోయినా ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు, సస్పెన్షన్లు ఎత్తేయించుకోవచ్చు. ఇట్లాంటి రికమెండేషన్స్ నడుస్తున్నాయి బాగా. ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి భయం పోయిందేమో వీళ్ళకి. అంటే ఎవరినో పట్టుకొని ఏమున్నది 16 లక్షలు లంచం తీసుకున్నారనుకో, ఎవరికో 2 లక్షలు 3 లక్షలు అయితే 5 లక్షలు ఇచ్చేసి మళ్ళీ ఉద్యోగంలోకి ఎక్కొచ్చు, అయిపోతుంది. 11 లక్షలు మిగిలే మళ్ళీ ఉద్యోగం వచ్చాయి. ఇట్లా అందుకే తీసుకుంటే ఒకటేసారి ఏవో దొరుకుతుంది. ఇక మళ్ళీ ఇప్పుడు 10,000 లంచం తీసుకున్నా లంచమే, 10 లక్షల లంచం తీసుకున్నా లంచమే. శిక్ష ఒకటే, ఓన్లీ శిక్ష పడితే అదే సస్పెన్షన్, అది ప్రూఫ్ అయితే శిక్ష. ఇంకా అవన్నీ ప్రభుత్వాల మీద, ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ప్రభుత్వంలో ఉండే పెద్దల మీద ఆధారపడి ఉంటుంది. ఆ కేసులు నీరుగారిపోతాయి. ఏసీబీ కేసుల్లో చివరి వరకు వచ్చి శిక్ష పడ్డ ప్రభుత్వ ఉద్యోగులు చాలా తక్కువ మంది. అవి ఏమవుతాయంటే మధ్యలో మేనేజ్ చేసేసుకుంటారు, విత్రాలు అయిపోతుంది, లేకపోతే కేసు కొట్టేస్తారు. ఇక సాక్ష్యాలు సమర్పించాల్సింది ఎవరు? వీళ్ళే కదా. ఇప్పుడు ఏసీబీ సస్పెండ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ మీద సస్పెన్షన్ ఎత్తివేసే అధికారం సీఎంకు ఉంటుంది. ఇంకేం కావాలి? సీఎం తలుచుకుంటే వాళ్ళ మీద ఏసీబీ కేసు ఎత్తేయచ్చు, మంత్రులు చేయలేరు. కానీ మంత్రులు సిఫారసు చేస్తారు సీఎంకు, ఎత్తేస్తే వాళ్ళ జాబ్ వాళ్ళకు వచ్చేస్తుంది. ఇక పైసలు ఇస్తారా ఇయ్యరా ఏందో తర్వాత విషయం, కానీ ఉద్యోగం అయితే ఎక్కడ పోదు. లంచంలో దొరికిన ఉద్యోగిని డిస్మిస్ చేసేస్తే లంచం అనేది కూడా తీసుకోరేవారు, డిస్మిస్, రిమూవల్. అప్పుడు చాలా పోస్టులు ఖాళీ కూడా అవుతాయి, మంచిగా మన నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు. అట్లా ఇట్లా అన్ని బెనిఫిట్లే ఉంటాయి. ప్లస్ జనాలకు పనులు అవుతాయి, లంచం తీసుకోకుండా పనులు చేస్తారు. ఆల్రెడీ జీతాలు ఇచ్చుకుంటా మళ్ళీ ఇవెందుకు పక్కన. కాబట్టి ప్రభుత్వం అట్లానే ఆలోచించారు. చట్ట సవరణలు మీకు కొనుకొచ్చే కాదు, కొద్ది జనాలు కొనుకొచ్చే చట్టాలు సవరణలు కూడా వేస్తే బెటర్. ప్రభుత్వ ఉద్యోగులను లంచంతో దొరికిన, అందరు కాదు, లంచం తీసుకొని దొరికిన వాళ్ళను రిమూవల్ చేయాలి, ప్రూఫ్ చేయాలి. మళ్ళీ ప్రూఫ్ చేయరు అసలు వీళ్ళు. ఇక దీనిలో జనమంతా బాధితులే. లాస్ట్కి కులగణన కాదు, ఏంది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే కూడా అంతో ఇంతో సమర్పించుకోవాల్సింది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రామ పంచాయతీ కాడ నుంచి ఉంది అవినీతి, పైన దాకా ఉంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ శిక్ష ఇస్తే పొలిటీషియన్స్కి ఏం శిక్ష చేయాలి? పొలిటీషియన్స్ ఎవరిని పట్టుకోరు, ఎవరెవరు దొరకరు. అసలు ఈ కరప్షన్ ఎట్లా పోతుందో మీరు కూడా కామెంట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.